మాయాకు ఫోటోలు తీయడం చాలా ఇష్టం. ప్రకృతి దృశ్యాలు, వీధి జీవితం, స్నేహితులు అన్నీ ఆమె లెన్స్లో బంధించేది. ఒక సాయంత్రం ఆమె ఒక పాత థ్రిఫ్ట్ షాప్లో ఒక కెమెరా చూసింది. అది పాతదిగా, దుమ్ముతో కప్పబడి ఉన్నా ఏదో ప్రత్యేకమైన అందం ఉంది. షాప్కీపర్ అర్థం కాని చిరునవ్వుతో చెప్పాడు, ఏమీ బంధిస్తావో జాగ్రత్తగా ఉండు. కొన్ని క్షణాలు చూపించుకోవాలనుకోవు. మాయా నవ్వేసింది. హారర్ కథలేమో అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె తన ఖాళీ లివింగ్ రూమ్ ఫోటో తీసింది. ఫ్లాష్ వెలిగింది, గది కాసేపు మెరిపింది, అంతే. ఎటువంటి విచిత్రం అనిపించలేదు. ఆమె కెమెరాలో ఫోటో చూసింది. మొదట చూస్తే ఖాళీగా ఉంది. కానీ జూమ్ చేసి చూసేసరికి ఆమె వెనుక ఒక తెల్లటి ఆకారం నిలబడి ఉంది. స్పష్టంగా కనిపించకపోయినా అది అక్కడే ఉంది. మాయా గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె వెంటనే తిరిగి చూసింది. గది ఖాళీగా ఉంది. లైట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అనుకుని ఆమె ఫోటో డిలీట్ చేసింది. కాని కెమెరా ఒక్కసారిగా బజ్ అయింది. మళ్లీ ఆ ఫోటోను తానే సేవ్ చేసుకుంది. ఇంకో కొత్త ఫోటో కనిపించింది. ఈసారి ఆ ఆకారం మరింత దగ్గరగా ఉంది. ఇంకా స్పష్టంగా. మాయా వైపు నేరుగా చూస్తోంది. భయంతో మాయా కెమెరా నేలమీద పడేసింది. తల ఎత్తి చూసేసరికి ఆ ఆకారం కనిపించలేదు. ఆ రాత్రి ఆమె నిద్రపోవడానికి ప్రయత్నించింది. కాని అర్ధరాత్రి ఫ్లాష్ స్వయంగా వెలిగింది. ఆమె ఉలిక్కిపడి కెమెరా పట్టుకుంది. ఆమె శరీరం గడ్డకట్టిపోయింది. తాజా ఫోటోలో ఆమె తానే ఉంది. కాని నవ్వుతోంది. ఆమె వెనుక మరో మాయా నిలబడి ఉంది. కొన్ని క్షణాలు చూపించుకోవాలనుకోవు. నీకా